ఈరోజు మార్నింగ్ విజిట్లో భాగంగా రేపు జరగబోవు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మన తొలి గడప అయినటువంటి దేవుని గడపలో ఈ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క ఏర్పాట్లు, రేపటి పండుగ సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి ఇక్కడ ఏం అవసరమో ఆ టెంపుల్కి సంబంధించిన ఈవో ఈశ్వరెడ్డి గారిని అడిగి ఇక్కడ రేపు ఈరోజు రాత్రి 1:30 నుంచే ఇక్కడ స్వామివారు వైకుంఠ ద్వార దర్శనం తెచ్చుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. అలాగే మా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఏమి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి వాళ్ళని అడిగి ఈరోజు మార్నింగ్ నుంచే శానిటేషన్ అవసరమని చెప్పారు. టోటల్గా మన ఇప్పుడు గుడి దగ్గర నుంచి గుడి చుట్టుపక్కల మొత్తం క్లీన్ చేసి ఇక్కడి నుంచి మన లాకల వరకు మొత్తం స్వీపింగ్ చేసి 2 పక్కల లైన్స్ వేయమని చెప్పేసి మన ఎంహెచ్ఓ గారికి చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ గత కొన్ని రోజులుగా పబ్లిక్ టాయిలెట్స్ అనేది ఉన్నాయి, వాటిని మొత్తం శుభ్రపరిచి ఈరోజు టీటీడీ వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ఆధ్వర్యంలో దాన్ని కంటిన్యూషన్ చేసే కార్యక్రమాన్ని జరుగుతుంది. చాలా నీట్గా దాన్ని రెడీ చేసి వాటర్ సప్లై ఇచ్చేసి ఈరోజు సాయంత్రం కల్లా వాళ్ళకు టీటీడీకి అఫిషియల్గా హ్యాండ్ ఓవర్ చేసే కార్యక్రమం చేస్తారు. రేపటి నుంచి ఆ మరుగుదొడ్లు నిర్వహణ కూడా టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ మాడవీధుల చుట్టూ కూడా ఈ మన ట్యాంకర్స్తో శుభ్రం చేయమని చెప్పారు. వాటన్నిటికీ కూడా శుభ్రం చేసే కార్యక్రమాన్ని ఈరోజే మన ఇంజనీరింగ్ సెక్షన్కు ఆదేశించడం జరిగింది. అలాగే పోలీస్ వారికి కూడా మేము ఇక్కడ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది, ఎక్కడా కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా చుట్టుపక్కల ఎక్కడైతే మనము పార్కింగ్ ప్లేసెస్ ఇచ్చామో వాళ్ళటిని ముందే ఈరోజే ఐడెంటిఫై చేసి ప్రజలకు, భక్తులకు తెలిసే విధంగా వాళ్ళు ప్రచారం చేయాలని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఏ పక్క ఎక్కడ పార్కింగ్, ఏ పక్క నుంచి వచ్చే వాళ్ళకి ఎక్కడ పార్కింగ్ చేయాలి, దాని తర్వాత ఈ 10 రూపాయల లైన్స్, అలాగే విఐపి లైన్స్, ఈ మన సర్వదర్శన లైన్స్ కూడా అన్నీ బాగా నీట్గా టీటీడీ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా వాళ్ళందరికీ కూడా మన కృతజ్ఞత తెలపాలి. ఎందుకంటే టీటీడీ ఆధ్వర్యంలో ఇది ఇంత శోభాయానంగా మనం వైకుంఠ ఏకాదశి జరపడం అనేది చాలా గర్వకారణం. కానీ మా కార్పొరేషన్ నుంచి కూడా ఒక మెడికల్ క్యాంపు కూడా, అలాగే ఇప్పుడు డిఎంహెచ్ఓ గారితో మాట్లాడడం జరిగింది. మెడికల్ క్యాంపు, ఒక అంబులెన్స్ను ఇక్కడ ఈరోజు ఈవినింగ్ నుంచే దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఈ రోజు నుంచి రేపు అయిపోయేంత వరకు కూడా షిఫ్ట్ సిస్టంలో అక్కడ ఏఎన్ఎంలు, ఒక అంబులెన్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కడా తొక్కిసలాటకు దావు లేకుండా నీట్గా అరేంజ్ చేయమని చెప్పేసి అధికారులందరినీ ఆదేశించడం జరిగింది. భక్తులు కూడా ఒకేసారి ఇది కాకుండా రాత్రి 1:30 నుంచి ఇక్కడ మన వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈరోజు రాత్రి 1:30 నుంచి రేపు పొద్దున 11:30 వరకు ఉంటుంది. ఎక్కడా ఇబ్బంది జరగకుండా నీట్గా ఆర్గనైజేషన్గా చేయాలని చెప్పేసి, భక్తులు అదేవిధంగా పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.